దయచేసి మీరు ఖాళీగా ఉన్నట్లయితే రాత్రి కలవండి. ఒక అద్భుతమైన సందేశం. అపవాది ఎవడు, మన ఆగర్భ శత్రువు ఎవరన్నారంటే సైతాను. ఈ అపవాది గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వబోతున్నాను. శత్రువు గురించి తెలుసుకోకపోతే శత్రువు కొట్టే దెబ్బకు మనం తిరిగి లేవలేం. అందుకని మన శత్రువు గురించి మనం తెలుసుకొని ఉన్నట్లయితే తప్పించుకోవచ్చు. అపవాది గురించి విలువైన సందేశాన్ని మీకు రాత్రికి ఇస్తాను. అందరు కలవండి. సాతానుగాడు ఏ విధంగా మనల్ని నాశనం చేస్తాడో, ఏ విధంగా మనల్ని పాడు చేయాలని ప్లాన్ చేసుకున్నాడో, వాడికి సమయం లేదన్న విషయాలు మీతో పంచుకుంటాను. వినండి. భరించుట. యేసుక్రీస్తు వారు ఏం భరించాడు? యేసుక్రీస్తు వారు ఏ విషయాలు భరించాడు అన్నది మీతో ఈ వారం పంచుకుంటానని చెప్పాను. పోయిన వారం కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాను. 6వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ వచనం. 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక. బైబిల్ తీసుకోండి. చదవగలిగిన వారు బైబిల్ నాకు చదివి సహాయం చేయండి. 6:5. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి. ఎవడు భరించడానికి వీల్లేదు. వాడి బరువు వాడే మోసుకోవాలి. ఎవడు భరిస్తాడు? నీ బరువు ఎవడెత్తుకుంటాడు అని గలతీ సంఘంలో అపొస్తలుడైన పౌలు గారి మాట రచించారు. ఎవరి బరువు వాళ్ళే భరించాలి. అసలు పాపం అనే బరువును వాడే భరించాలి. ఎవడు మోయలేడు. నీ బరువు, నీ పాపం అనే బరువును తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవడు మోస్తాడు? ఎవడు మోయలేడు. కానీ ఆ బరువును భరించాడు యేసుక్రీస్తు వారు. ఎలా భరించాడు, ఏం భరించాడు అన్న విషయాలు మీతో నేను పోయిన వారం పంచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. మోషే ఆ రోజు అంటాడు, వీళ్ళని నేను భరిస్తానా, వీళ్ళని నేను కన్నానా అంటాడు. ఎవడైనా ఒక నిజాన్ని చూసినప్పుడు, ఒక సత్యమును చూసినప్పుడు, దాని విషయములో చూసిన దాన్ని చెప్పకపోతే వాడు దోష శిక్షకు భరించి, వాడి పాపమునకు వాడే భరించాలి. వాడు శిక్ష భరించాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు యేషేవు యాకోబు ఇద్దరు ఒక చోట నివసించినప్పుడు వారు భూమి భరించలేకపోయింది. వారికి ఉన్న ఆస్తి పాస్తులు సంపదలను బట్టి. ఈ విషయాలన్నీ కూడా పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. చాలా విషయాలు. మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఇదే వాక్య సందేశం మొదటి పార్ట్ 1 మీకు దొరుకుతుంది. అది విన్న తర్వాత ఈరోజు చెప్పేది వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా సంతోషం. మీరందరూ ఈ విధంగా కూడి చేరి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. నూతనంగా ఎవరైతే వచ్చారో వారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగనే దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వినండి. 1997 అది. అద్భుతమైన సేవకుడు, మంచి పనివాడు, మంచి పాత్రగా వాడబడుతున్నవాడు ఒక మీటింగ్కి వెళ్ళాలి. అప్పటికే టైం అయిపోయింది. సమయము 6 గంటలు అయిపోయింది. 2 గంటల ప్రయాణం. 8 గంటలకల్లా అక్కడ ఉండాలా ఆయన. బస్ స్టాప్కి వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. నిలబడి బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే ముందుగా వాస్తవానికి ఒక క్రైస్తవుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు త్వరగా రావాలి ప్రభువా, ఆ మీటింగ్లో నేను జాయిన్ కావాలని అక్కడే నిలబడి కళ్ళు మూసుకుని, ప్రభువా బస్సు త్వరగా రావాలి, ఆ బస్సులో నాకు చోటు ఉండాలి, ఆ మీటింగ్కు నేను చేరాలని పనికి వెళ్తున్నాను, దీవించు ప్రభువా, సహాయం చేయని కళ్ళు మూసుకొని 2 మాటలు ప్రార్థన చేస్తున్నాడు. ఈలో బస్సు రానే వచ్చింది. కానీ జనము మిక్కటంగా ఉన్నారు. జనము అప్పటికే కిక్కిరిసిపోయి ఉన్నారు. స్టాప్ నిండా మనుషులు ఉన్నారు. ఈ పాస్టర్ గారిని ఎక్కకుండా నెట్టిపడేశారు. అందరు ఎక్కేశారు. బస్సు ఫుల్ అయిపోయింది. బస్సు వెళ్ళిపోయింది కూడా. వినండి, ఏం వెళ్ళిపోయింది? బస్సు వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా కోపడ్డారా ప్రార్థన విన్నప్పుడు దేవుడి మీద? ఏమండి, మీ ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుడిని తిట్టారా? దేవుడిని దూషించారా? దేవుడి మీద అలిగారా? అలిగే ఉంటారు. తిట్టరు కానీ, దూషించరు కానీ అలుగుతారు తప్పకుండా. ఎందుకంటే మనకున్న అలవాటు ఒకటి ఇది. ఏమండి, ఆ రోజు ఆదాము అలిగి కూర్చున్నాడు. ఎందుకు? అన్నిటికీ జంటలు ఇచ్చాము, నాకు జంట ఏది? అర్థమైందా మీకు? ఏమండి, ఆదాము దేవునితో మాట్లాడటం అలిగాడు. ఎందుకు? ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఏమైనా పేర్లు పెట్టాడు? ఇది ఏనుగు, ఇది పులి, ఇది సింహము, ఇది గాడిద, ఇది గుర్రం అని అన్నిటికీ పేర్లు పెట్టింది, నామకరణం చేసింది ఆదామే. కానీ ఆదాము దగ్గరికి పేర్లు పెట్టడానికి వచ్చిన జంతువులు కానీ, పక్షులే కానీ, పశువులే కానీ ఎలా వచ్చాయి? ఇలా చూపిస్తున్నారు. 2 వచ్చినాయి. అంటే ఒక్కొక్కటి రాలా. ఆడ మొగ, ఆడ మొగ, ఆడ మొగ. ఇవన్నీ చూసిన ఆదాముకు కోపం వచ్చింది. ఎందుకు? అన్నీ ఆడ మొగనే, నేను ఒక్కడే ఉన్నానేంది? అర్థమైందా? అలిగి కూర్చున్నాడు. అప్పుడేగా దేవుడు దిగి వచ్చి
ఆదామును పలకరించి గాఢ నిద్ర కలుగు చేసి ఒక నారిని సృష్టించి ఆదాముకి ఇచ్చింది. వినండి, అలగటం మనకు అలవాటు. ఏమండి, మన పిల్లలు ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే అలుగుతారు. ఏమండి, ఏదైనా ఒక మాట ఇందాక చెప్పారు సారు, ఏదైనా అంటే ఫీల్ అవుతారు. ఏమండి, పెద్దలు కదా, చెప్పింది వినొచ్చు కదా, మీ డాడీ కదా, మీ మమ్మీ కదా, ఒక మాట అంటే అన్నారు కదా, ఆ కోపం ఎక్కువ. ఏమండి, ముద్దుగా ఉన్నప్పుడు ఇప్పుడు రోజా కొడుకు మా మనోడు ఇలాంటప్పుడు వాళ్ళు కోపపడితే చూడాలనిపించింది. ఇప్పుడు మీరు కోపపడితే ఏం బాగుంటుంది చెప్పండి? అసహ్యంగా ఉండదు? కోపడాలి. ఎప్పుడు కోపడాలి? అవసరాన్ని బట్టి. ఆ రోజు ఈ పాస్టర్ గారు కూడా, ఈ సంఘ కాపరి కూడా, ఈ యొక్క సేవకుడు కూడా ఆ రోజు దేవుని మీద కోపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? నేనేమన్నా బస్సులో చీటీ కావాలని కూర్చున్నానా? కూర్చోటానికి ఏమన్నా చీటీ కావాలనేట్టుగా లేదుగా. బస్సు ఎక్కితే చాలు ప్రభువా, నిలబడి వెళ్తాను, మీటింగ్కి వెళ్ళాలని కదా అడిగింది. నేనేమన్నా నా పెళ్లికి వెళ్తున్నానా, నా కార్యక్రమానికి వెళ్తున్నానా, నా పని మీద వెళ్తున్నా? నీ పని మీదనే కదా వెళ్తుంది. ఎందుకు బస్సు ఆగకుండా వెళ్ళిపోయింది, తర్వాత ఆగినా నాకు చోట్లేదు అని దేవుడి మీద అలగటం, కోపట్టడం చూశారు. అయితే ఆ బస్సు వెళ్ళిపోయింది, అరగంట అయిపోయింది, టైం అయిపోతుంది. ఈలోపు ఒక యాన్ వచ్చింది. ఆ యాన్లో ఉన్న డ్రైవర్ అన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. ఫలానా దిక్కు. నేను అక్కడికి వెళ్తున్నాను రండి అన్నాడు. డ్రైవరు పక్కన చీటీ దొరికింది. ఛార్జీ లేదు, టిక్కటి లేదు, ఫ్రీగా వెళ్తున్నాడు. అంతేకాదు, బాగా అలసిపోయినటువంటి సేవకుడు దాంట్లో ప్రయాణం 2 గంటల ప్రయాణం చేయాలి కాబట్టి అలా చీట్లో కూర్చొని కమ్మగా నిద్ర కూడా పట్టింది. చూడండి, అయితే గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఏం జరిగిందని ఇక్కడ ఆ డ్రైవర్ను ఈయన లేపాడు. యాగో, ఇక్కడ ఎవరు లేరు, ఇదంతా ఆగిపోయింది, లేని లేపితే లేచి చూస్తే అంతా ఆగిపోయింది, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఏమైంది అని తిన్నగా ముందుకు వెళ్తే ఏమైంది? ఏ బస్సు అయితే ఎక్కాలనుకున్నాడు ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి లోయలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? ప్రభువా, ఎందుకా బస్సులో నాకు చోటు లేకుండా చేసింది, ఎందుకా బస్సు ఎక్కకుండా నన్ను ఆపింది, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసి వినండి. ప్రార్థనకు జవాబు రాలేదంటే నీ ప్రార్థన దేవుడు వినలేదని కాదు, అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం ఉంది, అలా వెళ్తే నీకు ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే దేవుడికి తెలుసు కాబట్టి, భవిష్యత్ కాలం ఎరిగినవాడు కాబట్టి నీకు సహాయం చేయాలని ఆపేశాడు. అందుకే నీ ప్రార్థనకు జవాబు రాలేదన్నంత మాత్రాన నీ ప్రార్థన వినలేదని కాదు, వింటాడు, తప్పకుండా జవాబు ఇస్తాడు. వినండి, భరించను. చదవండి మొదటి మాటకు, డైరెక్ట్గా మాటలకి వెళ్ళిపోదాం. మొదటి మాట ఏం భరించాడు? మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రోగములను భరించాడు. మొదటి మాట చదువుతాను. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 4-5 వచనాలు. యెషయా గ్రంథం 53:4-5 వచనాలు. భరించను, మన వ్యసనములను వహించను, తాను బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఆమేన్. ఏమి భరించాడు అని నువ్వు ఒకవేళ యేసును ప్రశ్నిస్తే, నువ్వు పొందుకోవలసినటువంటి శిక్ష నేను భరించాను, నువ్వు అనుభవించవలసిన రోగాలను నేను భరించాను, నీకు స్వస్థత కావాలి అని చెప్పి నేను గాయపరచబడ్డాను, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని సమాధానార్థమైన శిక్ష నా మీద పడింది అని జవాబు ఇవ్వగలడు. భరించను అన్నది అండర్లైన్. 4వ వచనం మళ్ళా చదివిస్తున్నాను, చదువయ్యా. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఏమి భరించాడు అంటే, కొన్నిసార్లు మీకు చెప్పాను వ్యాధుల గురించి. ఈ రోజున అనేకమైనటువంటి వ్యాధులను మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఆ వ్యాధుల వల్లే మనిషి మరణం దాకా వెళ్ళిపోతున్నాడు. అంతుపట్టినటువంటి జబ్బులు మనిషికి ఈరోజు వస్తున్నాయి. తెగుళ్ళు అంటారు వీటిని, వైరస్. కొన్ని డాక్టర్లకు కూడా అర్థం కాక, ఏ మందు ఇస్తే ఇది బయటపడుతుందో అర్థం కాక అల్లాడిపోతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ 2 ఏళ్ళు మనం అల్లాడిపోయాం, దానికి యాక్షన్ కనిపెట్టక. ఏమండి,
దానివల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. కొన్ని కుటుంబాలే లేకుండా పోయాయి. కొన్ని ఉన్నప్పటికీ భర్త పోతే భార్య ఉంది, భార్య పోతే భర్త ఉన్నాడు, కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు, ఒంటరిగా బతుకుతున్న వారు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి మొన్న నాకు ఫోన్ చేశారు. పేరు జయశీలి, పెద్ద ఆవిడ, కొడుకు కిరణ్. వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వాక్యం విని నెంబర్ని ఎలా తీసుకున్నారో తెలియదు. ఫోన్ చేసి, అయ్యగారు మీ మెసేజ్లు రోజు వింటున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా ఎందుకు, ఏం ప్రార్థన అంటే, నాన్న వారే మమ్మల్ని దూరం పెట్టేశారు, సొంత నా కొడుకులే నన్ను మోసం చేశారు, ఇప్పుడు ఉన్నది ఒక్కడే ఉన్నాడు, సొంత నా కూతుళ్ళే మోసం చేశారు, హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్న స్థలం లాగేసుకున్నారు, ఇల్లు లాగేసుకున్నారు, సంపద లాగేసుకున్నారు, ఇప్పుడు అద్దె కొంపలో ఉంటున్నాము, రెంట్ కట్టే పరిస్థితి కూడా లేదు. నాతో హాఫ్ అన్ అవర్ మాట్లాడి వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఇలాంటి కుటుంబాలు కారణం ఏంటంటే ఇప్పుడే ఇలా ఉన్నాయి. కరోనాలో ఎంతమంది పోయారు, ఎంతమంది ఒంటరిగా బతుకుతున్నారు. ఏమండి ఆలోచించండి. ఈరోజు రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, అనారోగ్యంతో హాస్పిటల్లో ఎంతమంది జీవిస్తున్నారు, బయట పడలేక, బయటికి వస్తామో లేదో నమ్మకము లేక, ఏ వ్యాధో అర్థం కాక, రిపోర్ట్లు ఎలా వస్తాయో తెలియక, అసలు ఈ రోగానికి మందుందో లేదో ఎరగక, డాక్టర్ 11 గంటలకు, ఉదయం 11 గంటలకు ఆ రూమ్కు వస్తే ఏం చెప్తాడు అన్న భయం, ఎప్పుడు పంపిస్తావు అని అడగటానికి భయం. ఎందుకంటే జబ్బు పోతే కదా రోగం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెనో. ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఉన్నామంటే యేసయ్య సిలువలో నీ రోగాలు సైతం భరిస్తారు. ఇది అరగటంలో మీరు, ఇది తెలుసుకోలేకపోతున్నారు మీరు. ఆయన మీ వ్యధలను భరించాడు, మీ బాధలను భరించాడు, మీ రోగాలను భరించాడు. మీకు రోగాల గురించి చెప్తాను. ఎవరెవరు ఎలాంటి రోగం పొందుతున్నారు. అమ్నోను అనే ఆయన మీకు తెలుసా? ఎవరు ఆయన? ఎవరు కొడుకు? అమ్మోను. అమ్నోనా? 11వ అధ్యాయము సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో కనిపిస్తాడు. మొదట వచ్చిన కానీ కనిపిస్తాడేమో. దావీదు కొడుకు. ఈయనకు ఒక రోగం వచ్చింది, ఒక మాయ రోగం వచ్చింది. ఏ రోగం? ఎందుకు మాయ రోగం అంటున్నానంటే, వీడికి వచ్చిన రోగం మాయ రోగం. మనకేమంటాం? చదువయ్యా 5వ వచనం. 2 సమూయేలు, క్షమించాలి, 13:5. నీవు రోగివైనట్లు, అందుకే మాయ రోగం అన్నది. ఏం వేసుకోమన్నాడు? వేషం వేసుకో, పండుకో, మిగతా తతాంగం నేను అడుగుతా, ఇంకొద్దు. అసలు ఇలాంటి ఫ్రెండ్లు ఉంటారా? పనికి మాల ఫ్రెండ్లు. వీడిని ఫ్రెండ్ అని అనొచ్చు. అసలు ఏదైనా మంచిది కావాలి అన్నప్పుడు ఒక ఫ్రెండ్గా సహకరించడం తప్పులేదు. వీడికి ఒక రోగం వచ్చింది. ఏం రోగం? సొంత సహోదరిని కలవాలి అన్న రోగం వచ్చింది. వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నవాడు, స్నేహితుడిగా ఉన్నవాడు, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నీకు వాయవరస లేదా, నీకు దుర్మార్గుడా, దుష్టుడా అని గద్దించి బుద్ధి చెప్పవలసిన వాడు వీడు ఒక ఐడియా ఇస్తున్నాడు, ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని? నువ్వు రోగిపోయినట్టు నటించు, వేషం వేసుకో. దీన్ని నటించే రోగం. ఉన్నారా పని దొంగలు? మీ ఇళ్లలో ఉన్నారా పని దొంగలు? పని చెప్తే అంత కడుపులో వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఏమండి, పనికి వెళ్ళాలని జ్వరం వచ్చిందని ఉల్లిపాయ సంకలో పెట్టుకున్న వాళ్ళు ఏమండి ఉంటున్నారా? స్కూలుకు ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే ఉన్నారా? ఉండే ఉంటారు తప్పకుండా. చిన్నపిల్లలకు మాత్రం, పెద్దోళ్ళు కాదు. చిన్నపిల్లలు స్కూల్కి ఎగ్గొట్టి వీళ్ళు ఏమంటారు? నటించేవాళ్ళు కాదా? నటన. వేషధారుల వల్ల మీరు, వేషలకైనా ఏమిస్తాను? పరలోక రాజ్యం ఇస్తాను, కానీ వేషధారులకు
నటన చేసేటువంటి వాడు, దుర్మార్గంగా నటించి రోగం తెచ్చుకున్నాడు వీడు. ఆఖరికి ఈ చిన్న పనికి మాలిన 5 నిమిషాలు సుఖం కోసం ప్రయత్నం చేసిన వీడు మనిషే లేకుండా పోయాడు. అభిషేలేమో తల నరికేశాడండి. అభిషేలేమో చెల్లెల్ని వీడు పాడు చేస్తే తల నరికేశాడు. రోగం రోగం. ఆ రోజు ఎలీషా పెద్ద దైవజనుడు కదా. ఎంతమంది తెలుసు ఎలీషా? తెలుసు కదా. ఎంత గొప్ప దైవజనుడు చెప్పండి. ఎంత గొప్ప దైవజనుడో చెప్పండి. 7 అద్భుతాలు ఏలియా చేస్తే 14 అద్భుతాలు చేసినవాడు ఎలీషా. ఎరుకో దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో నీళ్లు చేదైపోతే ఈ నీళ్లు తాగితే చచ్చిపోతారు అన్నప్పుడు ఎలీషా అంటాడు ఉప్పు తీసుకొని రమ్మని. ఉప్పు ప్రార్థన చేసి నీళ్ళల్లో చల్లితే నీళ్లు మధురంగా మారిపోయినాయి. నిస్సారమైన భూమి, చవిటి భూమి, పనికి రాదనుకున్న భూమి, పంట రాదనుకున్న భూమి పండటం ప్రారంభమైంది. అంత గొప్పవాడు. ఏమండి, శూన్యం పట్టణస్థాలు ఇంటికి వెళ్ళి ఆ మిద్దె మీద చిన్న రూమ్ ఇచ్చినందుకు ఆ గర్భఫలం లేక అల్లాడుతా ఉండి ఆయన ప్రార్థన చేస్తే ఒక కొడుకు పుట్టాడు. ఏలియా అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి అగ్ని రథాల ద్వారా పరలోకం వెళ్తూ ఉంటే దగ్గరగా ఉండి, నాయనా తండ్రి నాకు నీ ఆత్మ ఏం కావాలని ఎలీషాని అడిగితే 2 పాళ్ళ ఆత్మ కావాలని కోరుకున్నవాడు పెద్ద ఆసామి అన్న భూస్వామి, 12 అరకలు కలిగిన రైతు. ఇలా ఎలీషా గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహత్కార్యాలు ఉన్నాయి. నయమాను అనే ఒక కుష్ఠరోగి వచ్చి ఇదిగో చాలా బహుమతి తెచ్చాడు తెలుసా మీకు, బంగారం తెచ్చాడు, వెండి తెచ్చాడు, బట్టలు తెచ్చాడు, అంతా నీకేనన్నాడు. ఇందులో 1 రూపాయి కూడా నాకు అవసరం లేదని నో అని చెప్పిన వాడు ఎలీషా. బహుమతిని ఆశించిన వాడు కాదు. దేవుడిచ్చే గిఫ్ట్ కావాలి, దేవుడిచ్చే బహుమతి కావాలనుకున్నాడు. కానీ ఒక నయమానిచ్చే అంత బంగారం వద్దనుకున్నాడు. అదే బంగారాన్ని కోరుకున్న గ్యాజీ ఏమయ్యాడు? కుష్టు రోగానికి గురయ్యాడు. ఎలీషా గురించి చెప్పాలి, ఆఖరిగా చెప్పాలంటే చాలా అద్భుతాలు ఉన్నాయి. కానీ ఎలీషా గురించి చెప్పాలి అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు తగిలి ఆయన పాతి పెట్టినటువంటి సమాధిలో ఇంకొకరిని పెడితే వాడు బతికాడండి. అంత పవర్ కలిగినటువంటి ఎలీషా చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడు చెప్పండి. ఎప్పుడైనా చదివారా ఎలీషా మరణం ఎలాంటిదో? ఇంత గొప్ప దైవజనుడు, ఇంత పవర్ కలిగిన వాడు, ఇంత శక్తి కలిగిన వాడు, అగ్ని అభిషేకం కలిగిన వాడు, ఏమంటే శత్రువులు చుట్టూ చేరితే ఆ శత్రువులకు ఆ అందుబాటులో అగ్ని రథాలతో దేవుని దూతలను దింపినవాడు, ఇంత గొప్పవాడు మరణకరమైన వ్యాధితో చచ్చిపోవాల్సి వచ్చింది. చదవండి రాజుల గ్రంథం 13-14. 2 రాజులు 13-14. అంతటా ఎలీషా పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన చాలే అంతటా ఎలీషా ఏమయ్యాడు? మరణకరమైన. చూడండి, మీరు ఎప్పుడైనా అంటారేమో ఆయన పాస్టర్ గారు కదా, ఆయనకి ఎందుకు వచ్చినాయి కష్టాలు, ఆయనకి ఎందుకు వచ్చినాయి శోధనలు. మధ్యకాలంలో గోదావరిలో రీసెంట్గా గత సంవత్సరం అనుకుంటా ఒక పాట కూడా ఆయన రిలీజ్ చేశాడు. 2 కొడుకులు, చక్కని కొడుకులు, మా నానిలాగా ఉంటారు వాళ్ళు, చక్కని కుమారులు. 2 కొడుకులు గోదావరికి వెళ్ళి ఆ గోదావరిలో చనిపోయారండి. పాస్టర్ గారు కొడుకులు 2. మీరు వినే ఉంటారు, యూట్యూబ్ ఛానల్ బాగా అది వైరల్ అయింది కూడా. 2 కొడుకులను పోగొట్టుకున్నాడు దైవజనుడు. ఇంకా లేరు ఎవరు. ఆయన ఎలా జీర్ణించుకున్నాడో తెలియదు, ఎలా నిలబడ్డాడో తెలియదు. ఆయన అన్న మాట యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడని ఒక పాట రిలీజ్ చేశాడు. పాటలో ఆ మాట ఉండదులే, ఒక పాట కొడుకుల గురించి రిలీజ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా ప్రశ్నించారు ఆయన పాస్టర్ గారు కదా రోగం ఎందుకు వచ్చింది, ఆయన పాస్టర్ గారు కదా శ్రమ ఎందుకు వచ్చింది, ఆయన పాస్టర్ గారు కదా ఇంట్లో దరిద్రం ఎందుకుంది, ఆయన పాస్టర్ గారు కదా ఆయనకి ఎందుకు ఇల్లు లేదు అని అనకండి. ఆ రోజు ఇంత గొప్ప దేవుడు ఏమయ్యాడు? మరణకరమైన రోగంతోనే ఎంతో మందిని బాగు చేసిన ఆయన బాగు చేసుకోలే కాదు. మరణం అందరికీ సంప్రాప్తమే, అది ఏ విధంగా అయినా మనిషి. ఆ రోజు హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటి? హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటి చెప్పండి? మరణకరమైన రోగమే కదా. చదవండి ఆ మాటలు కూడా. ఆయన రాజు 20వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 1వ వచనం, 2 రాజులు 20 1వ వచనం.
ఆ, చాలే. ఏ రోగం వచ్చింది? మరణము అందరికీ సంప్రాప్తమే, అందరూ పోవలసిందే. మరణం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చచ్చిపోతుంటే దేవుడు బతికించవచ్చు కదా. ఇలాంటి మాటలు పక్కన పడేయండి. ఆదాము చేసినటువంటి పనికి మరణం అందరికీ సంప్రాప్తమైంది. మరణమును రుచి చూడకన్నా బ్రతికే నరుడు ఎవడున్నాడు? ఎవరండి ఎక్కువ కాలం బతికింది? ఆది కాండంలో మెతూషల్ 969 ఏళ్ళు బ్రతికి మెతూషల్ మరణించెను. అంటే అర్థం ఏంటి? 969 ఏళ్ళు బ్రతికినా మనిషి చచ్చిపోవాల్సిందే. 965 9 ఏళ్ళు బ్రతికినా మనిషి చావాల్సిందని దాని అర్థము. ఇదిగా రాజే మరణకరమైన రోగం వచ్చింది. దేవుడేదో కనికరించాడు ఆయన. ఆశారాజు తెలుసా మీకు? ఆశారాజు ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఆయన యథార్థవంతుడే. ఫస్ట్ లో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి ఆశారాజు. ఏ రోగం వచ్చింది ఆయనకు? మీరు ఎప్పుడైనా చదివారు ఆయనకు వచ్చిన రోగం ఏంటో? పాదములో పాదములో ఒక రోగం వచ్చిందట. పాదములు, అరికాళ్ళు. చదవండి ఆ మాటలు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 27 20 వచ్చిందమ్మా చూడు. 23 వచ్చింది అనుకోండి. చదువు. ఉమ్, 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 ఆ. అతని పాదాలయందు ఏంది రోగం పుట్టిందండి. ఎక్కడ జబ్బు వచ్చి చచ్చిపోయాడు? పాదములో రోగం వచ్చిందండి. పాదానికి రోగం వచ్చింది. ఇలాంటి జబ్బులు బైబిల్లో ఎంతో మంది మనం చూస్తాం. ఎన్నో రోగాలు మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని రోగాలకు ఒకే వైద్యుడు. ఏమండి? ఇప్పుడు కడుపుల నొప్పికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, తలకు ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు, ఎన్నికలకు ఒక డాక్టరు. ఇంకా చెప్పండి మీకు తెలిసినవన్నీ. ఇలా కదా. ఒక్కొక్క వైద్యుడిని మనం సంప్రదించాలి. కానీ అన్ని అన్ని జబ్బులకు ఒకే డాక్టరు, ఆయనే పరమ వైద్యుడు. ఆ రోజు లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు లాజరు కట ఎలాంటి రోగం వచ్చింది? లాజరుకు ఒక రోగం వచ్చింది. రోగయుండెను అని రాయబడి. ఏ రోగము? అది కూడా మరణానికి సంబంధించిన రోగం. అయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చదివించి దీన్ని ముగిద్దాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24, 25. ఇక్కడ చూడండి ఎన్ని రోగాలు కనిపిస్తాయి. యేసు వారి సమాజ మందిరములో కూడా బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి వ్యాధిని, బాగా వినండి, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. ఇప్పుడు బాగా వినండి, ఎన్ని రోగాలు ఉన్నాయి? నానా విధాలైన రోగముల చేత వేదనలు కూడా ఉన్నాయండు. పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, సౌంద్ర రోగములు, పక్షవాయం గలవారిని తీసుకొని రాగా ఆమేన్ అందరినీ బాగు వేనండి. అయితే మరి నాకెందుకు ఈ రోగం? ప్రశ్న. మీ ప్రశ్న ఇదేగా, మీ ఆలోచన కూడా ఇదేగా. ఎందుకని మాకు ఈ వ్యాధి అలాగనే ఉంది మందులు ఆడుతున్నప్పటికీ కూడా? ఎందుకని మాకు ఈ రోగం పోలేదు? ఎందుకని ఈ బాధ పోలేదు? ఎందుకని ఈ వేదన పోలేదు? ప్రశ్న ఉందా? ఉంది. స్వస్థపరిచేవాడు యేసు అయినప్పుడు ఎందుకు మమ్మల్ని స్వస్థపరచలేదు? పరమ వైద్యుడు యేసు అయినప్పుడు ఎందుకు మమ్మల్ని బాగు చేయలేదు? ఆయన నిజంగా బాగు చేసే దేవుడైనప్పుడు మమ్మల్ని ఎందుకు బలపరచలేదు వ్యాధి నుంచి? ఒకవేళ నువ్వు ప్రశ్న ఇస్తే నీకు సూటిగా సమాధానం చెప్తున్నాను. అదేమిటో చెప్పంటావా?
నువ్వు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది, అసలైన పని ఉంది. ఒకటి, నెంబర్ 1, ఆయన్ను సేవించు. నెంబర్ 2, ఆయన మాట విను. ఈ రెండే, ఇంకా లేనే లేవు. ఇంకా నీ రోగం నుంచి విడుదల పొందాలి అన్నా, ఆరోగ్యకరంగా నువ్వు బలపడాలి అన్నా, ఆర్థిక పరంగా నీ కుటుంబం స్థిరపడాలి అన్నా, అన్ని రోగాల నుంచి విడుదల పొంది మంచి ఆరోగ్యవంతుడుగా ఉండాలి అన్నా, నెంబర్ 1, ఆయన్ను సేవించు. నిర్గమకాండం 23 అధ్యాయము 25 వచనం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను మీ మధ్యలో నుంచి. ఆమేన్. అందరు చప్పలు కొట్టండి, దేవుని మహిమపరచండి. హల్లెలూయా. వేరే సూత్రం ఏమి లేదు, ఇదే సూత్రం. ఆదివారం ఆయనకు సమయం ఇచ్చి ఆరాధించడానికి టైం తీసుకొని ప్రభుతో గడపటానికి ప్రభు సన్నిధిలో నువ్వు కనిపించగలిగిన రోజున ఏ వ్యాధి నీ మీదకి వస్తుందో తప్పకుండా ఆ వ్యాధిని ఆపేస్తాడు. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 26 వచనం చూడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, రోగాలు పోవటానికి రెండో మాట. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనది చేసి విధేయులై నడిస్తే ఎన్ని రోగాలు వచ్చినాయి ఐగుప్తులకు, ఎన్ని తెగుళ్ళు మనకు వచ్చింది? మొన్న ఒక్క వైరసే, పోయినసారి వచ్చింది ఒక్క వైరసే. ఒక్క వైరస్కు ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఐగుప్తులో ఎన్ని వైరస్లు వచ్చినాయి? 10. ఐగుప్తులకు కలిగిన ఏ తెగులు మీకు రానివ్వనో. నువ్వు చేయవలసింది ఏంటంటే నా మాట వినో. నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాని. యెహోవా రాప అంటే స్వస్థపరిచే యెహోవా. నీకు ఆరోగ్యం కావాలని కోరుకున్నట్లయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి ఆయన్ను పూర్తిగా మనసారా ఆరాధించు. అదే, దీనికి మించి నేనేం చెప్పలేదు. అప్పుడు ఏం జరిగిద్ది? 40వ అధ్యాయం కీర్తన 41వ అధ్యాయం 3వ వచనం. 41 కీర్తనలు 3వ వచనం. ఆమేన్. రోగం రాదని ప్రభు చెప్పలేదండో, వ్యాధి రాదని ప్రభు ఎక్కడ చెప్పలేదో. నన్ను నమ్ముకుంటే రోగం మీకు రాదు, నన్ను నమ్ముకుంటే తెగులు మీకు రాదు, నన్ను నమ్ముకుంటే శ్రమలు మీకు రావు, నన్ను నమ్ముకుంటే కష్టాలు మీకు రావు, నన్ను నమ్ముకుంటే వేదనలు మీకు రావని ఎక్కడ బైబిల్లో లేదో. రోగం వస్తుంది కాబట్టి స్వస్థపరిచి యెహోవాను నేనేనన్నాడు. అయితే రోగశయం మీద నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? ఆదరించును. ఆమేన్. అది ఎప్పుడు? ఆయన్ను సేవించినప్పుడు. ఎప్పుడు నువ్వు రోగంతో బెడ్ మీద ఉన్నప్పుడు, మూలుగుతూ ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు, బాధ అనుభవిస్తున్నప్పుడు, అల్లాడిపోతా ఉన్నప్పుడు, ఆ రోగం అనే బెడ్ మీద నువ్వు ఉన్నప్పుడు యేసయ్య వచ్చి ఆదరించేది ఎప్పుడు తెలుసా? ఆయన్ను నువ్వు సేవించిన రోజున. అందుకే బండి మీద వెళ్తూ ఆరాధిస్తాను, బస్సులో వెళ్తూ ఆరాధిస్తాను, నడుచుకుంటూ వెళ్తూ ఆరాధిస్తాను, పడుకొని ఆరాధిస్తాను, కూర్చో. నా మనసు ఎప్పుడు ఆరాధన కేంద్రమే. ఏదో అంటారు, పొట్ట కోస్తే అక్షరం మొక్కుండదని అంటారు. పొట్ట కోస్తే పొట్ట నిండా ఆరాధన పాటలే. హల్లెలూయా. ఏమండి, అర్థమైందా మీకు? అర్థమైందా? ఆరాధన చేయటం నాకు అలవాటు అయిపోయింది. అందుకే ఆయన సేవించండి. ఆరాధన అంటే ఆయన పూజించటం, సేవించటం, స్తుతించటం. ఎప్పుడైతే నువ్వు ఆయన్ను సేవించటము ఫస్ట్ టైం ఇచ్చి ఆయన కోసం నువ్వు నిలబడతావు, ఆయన ఆరాధిస్తావో, వాళ్ళకి ఇచ్చే 2 మాటలు. ఒకటి, నేను నీ మధ్యలో ఏ రోగం వచ్చిందో విడిపిస్తాను, తరిమేస్తాను. నెంబర్ 2, నా మాట వింటే నేను బాగు చేస్తాను వచ్చాను. రెండో మాట, ఏమి భరించాడు యేసు అంటే, రెండో మాట, మన పాపములను ఎవడు భరిస్తాడు? నీ పాపాన్ని చెప్పండి. ఎప్పుడైనా చెప్పండి, నువ్వు చనిపోయేటప్పుడు ఆఖరి కన్ను మూసే శ్వాసప్పుడు నీ పిల్లలను పిలిచి, ఎవరా నేను ఇక్కడ పాపం చేశాను, అక్కడ పాపం చేశాను, ఇవన్నీ చేశాను రా, ఇవన్నీ మీరు మొయ్యండి అంటే మోస్తారా? ఎవరు చేయమన్నాడు నిన్ను? అంటారు నీ పిల్లలు. కానీ యేసయ్య మాత్రం, చదవండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం.
ఉమ్, ఎలైనగా ఉమ్, దారపోషను అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములను భరించుచు. ఏం భరించాడు యేసు? ఏం భరించాడు యేసు? మన పాపములు. ఎప్పుడు మన పాపాలు భరించాడు. ఒక పనికిమాలిన అమ్మాయి, ఒక పనికిమాలిన అబ్బాయి, ఒక త్రాగుబోతువాడు, ఒక తిరుగుబోతు అమ్మాయి ఒకవేళ మనతో సావాసం చేయాలంటే మనం చేయనిస్తామా? మనం దగ్గరికి రానిస్తామా? మనం అంటుకొనిస్తామా? అలాంటి చిచిచి దూరంగా దూరంగా దూరంగా. అయితే మనను ఎలా భరించాడు అంటే ఇష్టపడ్డాను, ప్రేమిస్తున్నాడు, నువ్వు కావాలి అని నేను కోరుకున్నాడు. కాబట్టి అసహ్యమైనటువంటి వాసన నీ దగ్గర వస్తున్నా, నీచమైన కంపు మీ దగ్గర కొడుతున్నా, పనికిరానటువంటి వ్యక్తులుగా మీరు ఉన్న, పాపిష్టి వారిగా ఉన్నప్పటికీ కూడా యేసు భరించాడు. ఎందుకు? నేను శుద్ధి చేయగలను, నేను కడగగలను, నేను బాగు చేయగలను. ఎబ్రీ పత్రిక 9:28. 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించినట్లు ఒక్కసారే. ఇది గుడ్ ఫ్రైడే రోజు యేసు చచ్చిపోయాడు ఏడ్చుకుంటూ కూర్చునేది కాదు. మనం గుడ్ ఫ్రైడే రోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఆయన ఏం చేశాడో, ఏ విధంగా మరణించాడో, ఏ విధంగా శ్రమలు అనుభవించాడో, ఏ విధంగా ప్రాణం పెట్టాడో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు బల్లారాధన కదా, రొట్టె విరిచేటప్పుడుగా అక్కడ ఒక మాట ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకునేటప్పుడు. దీన్ని చేసినప్పుడల్లా, దేన్ని చేసినప్పుడు? ద్రాక్షారసము రొట్టెను తీసుకున్నప్పుడల్లా ప్రభు చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా భరించాడో నీ పాపాలు, ఎలా క్షమించాడో నీ పాపాలు, ఎలా దీవించాడో నిన్ను, ఏ విధంగా నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. దీన్నే ఏమంటారంటే కృతజ్ఞత. ఒక చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం. ఒక 10,000 ఇచ్చి మనకు హెల్ప్ చేసి హాస్పిటల్లో మన బాధల్లోంచి విడిపిస్తే వారిని మర్చిపోలేం. ఏమండి, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్య ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మన భుజం మీద చేవేసి ఓదార్చి, ఇదిగాక ఈ ₹1,00,000 ఉంచుకొని నీ సమస్యల అప్పులన్నీ తీర్చుకోమంటే వారిని అసలు మర్చిపోలేం. అలాంటిది యేసయ్య నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, ఎలా మర్చిపోతాడు? ఎన్నో ఎన్నో చేసి తిని నేరాలు, ఎన్నో ఎన్నో చేసి తిని ఘోరాలు, నే తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకుందును ప్రభువా నీ ముందు. ఎన్నో ఎన్నో నేరాలు చేసి తిని, ఎన్నో ఎన్నో చేసి తిని ఘోరాలు, నే తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకుందును ప్రభువా నీ ముందు. ఆమేన్. మొదటిగా మన రోగాలను భరించాడు. రోగములు అంటే లోపము. రోగములు అంటే ఏంటి? లోపము. మనలో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని ఆయన భరించాడు. మనలో ఒక పాపం ఉంది, ఆ పాపాన్ని యేసయ్య తీసివేయటానికి భూమి మీదకి వచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, ABCD ఇలా చెప్పుకుంటూ పోతే పాపం అంటే ఏమిటో కూడా కొన్నిసార్లు చాలా విషయాలు మీతో నేను పంచుకున్నాను. పాపం అంటే సకల దుర్నీతి పాపము, దురాశే పాపము. ఇక్కడ రాసిన చెప్ప విశ్వాసము మూలం కానిది, విశ్వాసము లేనిది పాపం. విశ్వాసం లేని స్త్రీగా, విశ్వాసం లేని క్రైస్తవుడుగా ఉన్నట్లయితే అది పాపము అని రాయబడింది. మేలైనది చేయనెరిగియు, మేలైనది చేయనెరిగియు చేయకపోతే, మేలు చేయటం నీ చేతనైద్ది, సహాయం చేయటం నీ చేతనైద్ది, హెల్ప్ చేయటం నీకు చేతనైద్ది, అవకాశం ఉంది నీ దగ్గర, ఇవ్వగలవు నువ్వు, చేయగలవు నువ్వు, అయినా చేయకపోతే పాపము. ఆఖరిగా ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోవటమే పాపము. ప్రియులారా వినండి, మూడో మాట. టైం లేదు, చాలా విషయాలు ఉంటాయి, కానీ మూడో మాట ఏమి భరించాడు అంటే మన దోషములను భరించాడు.
వినండి, ఏం భరించాడు? మన దోషములు. ఏంటండి ఇన్ని రకాలు ఉన్నాయా? ప్రశ్న. చాలాసార్లు చెప్పాను మీరు. మన రోగాలు అంటే మనకు ఒక లోపం ఉంది, దాన్ని యేసు భరించాడు. మన పాపాలు అంటే దాన్ని చెప్పాను, ఆయన మన పాపాల కోసమే పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన పాపము లేని దేవుడు అని రాయబడింది. మూడోదిగా మన దోషాలు. 3 రకాలటువంటి ఇలా కనిపిస్తున్నాయి. 1 లోపము, 2 పాపము, 3 దోషం. అది చదివిస్తా చూడండి. 53 అధ్యాయం 11 వచ్చిన యెషయా గ్రంథమే. నీతిమంతుడైన నా సేవకుడు ఏం భరించాడండి? దోషములు భరించి. వినండి, ఇక నేను ముగిస్తున్నాను. చాలా అద్భుతమైన అంశం ఇది, కాకపోతే ఎక్స్ప్లెయినింగ్ టైం లేదు. పాపం గురించే ఒక పూట పడుతుంది, రోగం గురించే ఒక పూట పడుతుంది, దోషం గురించి ఒక పూట పడుతుంది. మొత్తం కలిపి తాటికట్లో లాగించుకొని వచ్చాను. 2 నిమిషాల్లో ముగిస్తాను. మన దోషాలు, జనములు దోషములను భరించను. ఇప్పుడు చెప్పండి, లోపము అంటే ఏంటి? చెప్పండి, మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పాలి. లోపము అంటే ఏంటి? 3 అర్థాలు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పాలి. లోపము అంటే అర్థం ఏంటి? తెలియక చేసేదాన్ని లోపము. దీన్ని రోగంగా పరిగణింపబడింది బైబిల్లో. లోపము అంటే తెలియక పాపం చేశాము, తెలియక అబద్ధం ఆడాము, తెలియక తప్పు చేశాము. పిల్లలను మనం అంటుంటాం, వాడికి తెలిసి మాట్లాడుతున్నాడు తెలియకగా. ఇదేమిటి? వాడికి ఉన్న లోపం అది. ఈ లోపాన్ని మనం ఎత్తి చూపించినప్పుడు ఎవరికైనా కాలు బాగలేకపోతే, చెయ్యి బాగలేకపోతే, కన్ను బాగలేకపోతే, ఏదైనా ఓ శరీరంలో ఒక అవయవం లేకపోతే వారికి ఒక లోపం ఉంది అంటుంటాం. అలాగనే లోపము అంటే అర్థం ఏమిటంటే తెలియక జరిగిన దాన్ని, తెలియక చేసిన దాన్ని లోపం. దీన్ని ఏం చేయొచ్చు అంటే యేసయ్య తన కనుచూపుల్లోనే దాన్ని తుడిచివేస్తాడు. ఆయన రక్తంతో పని లేదు దీన్ని. ఆయన చూస్తే ఆ లోపం అడగబడుతుంది. నెంబర్ 2, పాపం. పాపము అంటే తెలిసి చేసేదాన్ని. ఇది పాపం అని తెలుసు, ఇది చేస్తే ఇబ్బంది అని తెలుసు, తెలిసి కూడా దొంగతనం చేయటం, తెలిసి కూడా అబద్ధం ఆడటం, తెలిసి కూడా పని చేయటం, దీన్ని ఏమంటారంటే పాపము అన్నారు. తెలిసి చేసేది. దీన్ని కూడా యేసయ్య రక్తములో కడగబడుతుంది, కడుక్కోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. ఆత్మలైనది గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారము లేదు. దీన్ని ఏమన్నారంటే బైబిల్లో దోషము అన్నారు. దోషము అంటే తల్లిదండ్రులు చేసినటువంటి దోషము 3-4 తరాలు పిల్లల మీద ఉంటుంది. జాగ్రత్త. ఇంతకు దోషం అంటే ఏంటి? మరలా భలే చెప్పావు. ఏంటి దోషం అంటే? చేసిందే మరలా చేయటం, చెప్పిన అబద్ధమే మరలా చెప్పటం, చేసిన దొంగతనమే మరలా చేయటం. అంటే పాపము తెలిసి చేసేది పాపం అయితే, ఇది చేసిన దాన్ని మరలా చేయటం, చేసిన దాన్ని మరలా చేయటం, చేసిన దాన్ని మరలా చేయటం దోషంగా పరిగణింపబడింది. న్యాయాధిపతులు గ్రంథం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక వారికి అన్ని శిక్షలు ఎందుకు పడ్డాయి? న్యాయాధిపతుల్లో అన్ని సంవత్సరాలు ఎందుకు శిక్ష విధించాడు? శత్రువులకు ఎందుకు అప్పగించాడు? దోషం. అంటే చేసిన తప్పు మరలా చేయటం. ఇది పరిహరించబడాలి అంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఆడొచ్చి కూర్చొని ప్రార్థన చేసేవాడు. అంటే మన మందిరంలో కాదు, ఒక వ్యక్తి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఏమని అడిగేవాడు? ప్రభువా, బూజు పట్టింది ప్రభువా. అయితే ప్రభు ఏం చేయాలి? బూజు కర్ర తీసుకొని బూజంతా దులుపు ప్రభువా. ఏం దులపాలి? బూజంతా దులుపు ప్రభువా. ఏం పట్టింది? బూజు పట్టింది ప్రభువా. ఉదయం ప్రార్థన చేసి వెళ్తాడు, మళ్ళీ రాత్రికి వస్తాడు, ప్రభువా మరలా బూజు పట్టింది ప్రభు. అంటే అర్థమైంది, మరలా ఏం చేశాడు? తప్పు చేశాడు. మరలా సాయంకాలం వచ్చి ఏమడుగుతాడు? ప్రభువా బూజు పట్టింది ప్రభువా, బూజు దులుపు ప్రభువా అంటాడు.
ఇది వారమంతా తతాంగం. ఒకరోజు ఒక ఆత్మీయుడు వచ్చి పక్కన కూర్చున్నాడు. వీడి తతాంగం అంతా చూస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, మరలా పూజ పట్టించారా, మరలా తప్పు చేశారు, కడుగు ప్రభువా, తులు ప్రభు అని ప్రార్థన. పక్కన కూర్చున్నాడు ఒక్కసారిగా ఒక మాట అన్నాడు, ప్రభువా, వాడి బూజు తొలపటం కాదు ప్రభువా, ఆ బూజును సంపాదిస్తుందే పెడుతుందే సాలే పురుగును చంపే ప్రభువా అని ప్రార్థిస్తాడు. ఏ పురుగును చంపే? అసలు ఆ బూజు కారణం ఎవరు? సాలే పురుగే కదా. అదే కదా వీడికి బూజు పట్టించేది. దాన్ని చంపే. అది దోషం తుడిచి చేసుకోవటం అంటే. దోషం ఎక్కడైతే వేరు పుడుతుందో, పాపానికి అంటు పుడుతుందో దాన్ని తుంచే, వేర్లతో పాటు పెళ్ళగించు. ఇక దాని జోలికి వెళ్లకుండా ఆ అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం. అంటే అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి, వదిలేయాలి. వీళ్ళను ముగిస్తున్నాను. దయచేసి యేసు భరించింది నీ లోపాన్ని, రోగాన్ని భరించాడు, నీ పాపాన్ని భరించాడు, నీ దోషములు బట్టి నీ పిల్లలకు 4-3 తరాలు అవి ఉండవలసిన తీసిపడేశాడు, శాపాలు కొట్టేశాడు. ఇక లేవు. పరమటికి తూర్పుకు చెప్పండి, పరమటికి తూర్పుకి ఎంత దూరమో మన పాపాలను, దోషాలను, లోపాలను అంత దూరం తరిమేశాడు. ఇక లేవు. ఇక మనకు వాటికి సంబంధము లేనే లేదు. అందుకే యేసు ప్రభు పిలాతు మాట్లాడుతూ ఈయనలో ఏ దోషం కనపడలేదే. యేసు ప్రభు గురించి పిలాతు ఏమన్నాడు? ఈయనలో ఏ దోషం కనపడలేదు, మీరు చెప్తున్నారు కానీ ఈయన దోషి అయినట్టు కనిపించలేదే. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడాడు. నీ పాపాలు భరించడానికి నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ ఏ ఒక్కరు కూడా నా పాపాలు కొంచెం పంచుకోరా నో అంట. యేసయ్య మాత్రము నీ పాపాన్ని పంచుకున్నాడు, నీ పాపాన్ని క్షమించాడు, ఆయన భరించాడు, నరక వేతన శిలువలో అనుభవించాడు. కళ్ళు మూసుకుందామా? మరి అయితే ప్రభువుని అడుగయ్యా, ఇంకా నా రోగమును, నా లోపం అలాగ ఉన్నట్లయితే ఈ యొక్క సమయంలో తండ్రి ఒకసారిగా క్షమించు నాయన. తెలిసి తెలియక చేసిన పాపము తండ్రి, అది లోపంగా, రోగంగా పరిగణింపబడినట్లయితే, దానివల్ల ఈ రోగము, దానివల్ల ఈ బాధ వచ్చినట్లయితే, తెలియకనే తప్పుగా మాట్లాడాను, తెలియకనే తప్పు చేశాను, క్షమించు ప్రభువా. నన్ను శుద్ధి చేయి. తెలిసి తెలిసి ఇది పాపమని కూడా పాపము చేస్తూనే ఉన్నాను ప్రభువా, క్షమించు నాయనా. ఇక నుంచి పాపం చేయకుండా ఉండేటట్లు సహాయం చేయి. దోషము ప్రభువా, మరలా మరలా దాన్నే చేస్తూ వచ్చానయ్యా. ఏం కాదులే అని చేస్తూ వచ్చాను. ఈరోజు మరణానికి అది అప్పగించింది ప్రభువా. ఈ దోషమే నా బిడ్డల మీదకి శాపంగా మారిపోయింది ప్రభువా. క్షమించు. మమ్మల్ని భరించిన దేవుడు ఎవరైనా ఉన్నా అంటే అది యేసు నువ్వే. ఆ సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కాల్చిన దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల దగ్గర అప్పగిస్తూ మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.